అనాథలు సైతం నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో సంజీవిని అనాథ వృద్ధాశ్రమం మరియు సంజీవిని ఎడ్యుకేషన్ గురుకుల స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఓబులాపురం రాజశేఖర్ లక్ష్యం నిరుపేద కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది. కరోనా సమయంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఆశ్రయం కల్పిస్తున్నటువంటి ఓబులాపురం రాజశేఖర్కు డాక్టరేట్ అవార్డు దక్కింది. ఆయన కడప జిల్లా పోరిమామిళ్ల మండలంలోని అక్కల్రెడ్డిపల్లి గ్రామంలో జన్మించి ఆటో తోలుకుంటూ కరోనా సమయంలో కరోనా వారియర్గా పేరు పొందినటువంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతూ రక్తహీనత యాక్సిడెంట్ సమయాల్లో రక్తం అవసరమైనప్పుడు గర్భిణీ స్త్రీలకు రక్తదానం చేయడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా కొన్ని వేల సార్లు రక్తదానం చేయించడం జరిగింది. పోరుమామిళ్ల, మైదుకూర్, ప్రొద్దుటూరు, కడప, బద్వేల్ తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటున్న వారికి మరియు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎంతో మందికి సేవలు అందిస్తున్నటువంటి సమస్త సంజీవిని అనాథ వృద్ధాశ్రమం మరియు సంజీవిని ఎడ్యుకేషన్ గురుకుల స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న వారు నిరుపేద విద్యార్థులను చదివించుకుంటూ పోషిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫేస్ యూనివర్సిటీ జర్మనీ వారు నిస్వార్థమైనటువంటి సేవలను గుర్తించి పాండిచేరిలో ఓబులాపురం రాజశేఖర్కు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. Now I request Abdul Karim Ansari for Doctor of Humanity to come to the stage. Ready?